బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిని ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. గురుదేవుల పాదపద్మాలకి శతసహస్ర పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఈనాటి అంశం ముత్తయ్య భాగవత సంగీత వైదుష్యం. మన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో 18వ శతాబ్దం స్వర్ణయుగం అని చెప్తారు. ఎందుకని? అంతకు పూర్వం సంగీతం యొక్క స్థితి ఎలా ఉండేది, త్రిమూర్తుల తర్వాత సంగీతం యొక్క స్థితి ఎలా ఆవిర్భవించింది అన్న తేడా సంగీతజ్ఞులందరికీ విషదమే. ఏమిటా తేడా అంటే, సంగీతం మొట్టమొదట తౌర్యత్రికము అనే స్థితిలో ఉండేది. ఏమిటి తౌర్యత్రికము అంటే, గీతం, వాద్యం తథా నృత్యం త్రయం సంగీతం ఉచ్యతే అని. గీత వాద్య నృత్య సమ్మేళనమే సంగీతంగా పేర్కొనబడి ఉంది. దాన్నే తౌర్యత్రికం అని కూడా చెప్పారు. అంటే సంగీతం యొక్క స్థితి నాట్యానికి అనుసంధానంగా మాత్రమే ఉండేదన్నమాట. ఎప్పుడు 18వ శతాబ్దానికి ముందర. 18వ శతాబ్దంలో ఎప్పుడైతే త్రిమూర్తులు అంటే త్రిమూర్తులే. మన పురాణ ఇతిహాసాల్లో సృష్టి స్థితిలయ కారకులు త్రిమూర్తులు ఎలాగో, సంగీతం యొక్క ఆ బహుముఖ పరిణామం చెందడానికి మూల కారకులు త్రిమూర్తులు. వారు ముగ్గురు కూడా కొన్ని వేల కృతులు రచించడం ఒకటే కాదు, ఆ కృతుల ద్వారా సంగీతానికి విభిన్నమైనటువంటి శాఖలు, మనోధర్మ శాఖలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి వారే మూల కారకులు. అందుకే 18వ శతాబ్దం స్వర్ణయుగం. అక్కడి నుంచి సంగీతం ప్రధానమైన కళగా ఆవిర్భవించిందన్నమాట. పరిపూర్ణత సాధించుకుంది త్రిమూర్తుల రచనల వల్ల. మనోధర్మ శాఖలైనటువంటి రాగాలాపన, నిరవల్, ముఖ్యంగా త్యాగరాజ కృతుల్లో ఉన్న సంగతులు నిరవల్ విభాగం అభివృద్ధి చెందడానికి మూల కారణం అని చెప్పుకోవచ్చు. ఇలా త్రిమూర్తుల సేవల వల్ల, వారి కృతి సంపద వల్ల సంగీతం పరిపుష్టమై ఒక సంపూర్ణమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కళగా అభివృద్ధి చెందింది 18వ శతాబ్దం తర్వాత. ఇక త్రిమూర్తుల తర్వాతి తరాలు అంటే వారి శిష్య ప్రశిష్య పరంపర అంతా కూడా ఈ త్రిమూర్తుల మార్గాన్నే అనుసరించి ఇంకా 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 బలోపేతం చేశారన్నమాట ఈ సంగీత సంపదని. అందులో అంటే పోస్ట్ ట్రినిటీ కంపోజర్స్ అంటాం అన్నమాట. త్రిమూర్తుల తర్వాతి కాలం నాటి వాగ్గేయకారుల్లో చాలామంది చాలా గొప్ప వాగ్గేయకారులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో ఒక బహుముఖమైనటువంటి ప్రజ్ఞాశీలి ముత్తయ్య భాగవతార్. ముత్తయ్య భాగవతార్ రచనలు ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి అనడం అతిశయోక్తి కాదు. ఈయన జీవిత చరిత్ర, ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏం చేశాడు, ఇవన్నీ అది మన పుస్తకాల్లో అంతా దొరికేస్తాయి. అలా కాకుండా ఆయన సంగీతంలో ఏమిటి విశేషాలు, కొన్ని నాకు అనిపించినవి మనం ఇవాళ చర్చించుకుందాం. ముఖ్యంగా నేను కొన్ని పాయింట్స్ అనుకున్నాను. ముత్తయ్య భాగవతార్ సంగీత రచనా వైభవం గురించి మనం అనుకోవలసిన కొన్ని అంశాలు. అందులో కొన్ని రచనలు నేను ఉదాహరణగా తీసుకున్నాను. అందులో మొట్టమొదట నేను ఉదాహరించదలుచుకున్న రచన దరువర్ణం. ఖమాస్ రాగంలో ఒక దరువర్ణం రచించాడు ఆయన. మాతే చాలా పాపులర్, అందరూ పాడుతున్నారు. దరువర్ణం అంటే ఏమిటంటే, మామూలుగా మన కర్ణాటక సంగీతంలో వర్ణానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏ కళాకారుడైనా లేదా ఏ విద్యార్థి అయినా విద్యార్థి కళాకారుడుగా రూపాంతరం చెందడానికి
కొన్ని రచనలు చాలా దోహదపడతాయి. అందులో వర్ణం చాలా ప్రధానమైంది. మనోధర్మం విద్యార్థికి అందాలంటే, అకారం గ్రిప్ రావాలంటే వర్ణం ఒకటే సొల్యూషన్. అటువంటి వర్ణాల్లో ఒక వెరైటీ వర్ణం దరువర్ణం. ఏమిటి దరువర్ణం తాలూకా స్పెషాలిటీ అంటే, అందులో జతులు, సాహిత్యం, స్వరం మూడు కూడా అంతర్భాగంగా ఉంటాయి. దరువర్ణం స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకోగలిగే పుస్తకాలు చూస్తే దొరికేస్తుంది. ఈ దరువర్ణంలో ముత్తయ్య భాగవతారు దరువర్ణంలో మీరంతా వినే ఉంటారేమో, మాతే మలయ ధ్వజ. మాతే మలయ ధ్వజ పాండ్య సంజాతే మాతంగ వదన గుహ మాతే మలయ ధ్వజ పాండ్య సంజాతే మాతంగ వదన గుహ మాతే మలయ ధ్వజ పాండ్య సంజాతే మాతంగ వదన గుహ మాతే. ఇందులో తరువాతి భాగం ఖమాస్ రాగంలో దైవతంకి చాలా అందమైన న్యాసం ఉంది. ఆ న్యాసాన్ని తీసుకుని ఎన్ని రకాలుగా దైవతానికి వచ్చాడో చూడండి ఆయన ఇందులో. దని 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 పమ ద నిరి సని సదని సద పమ ద నిగరి నిరి సని ద పని ద మగ ద మగ మప మప ద దని ద మద రి సని దని ద మదని మని ద స పదని ద మగరి సని ద పద ని ద సదారి ద మగరి సని ద ని సని ని ద పమ తాం తాం తైక జను ద ని ద ధిమే కిట ద కుకు దరి ద జను ద పమ తాం తాం ని గరి ని రి సదిమి తరి కిట ఝం ఝం తకిట త కుకు తరినం తరి దాద రింగిణ తరి జేకు మదని ద గణం త ససదిమి త తోం త దిమి త కిట దాద పదాద దరేకు సదారి జం మగరి సని ద నీత గద దింగిణ తోం దాత. ఇప్పుడు అదే ట్యూన్కి సాహిత్యం వస్తుంది అనమాట. ఇది దరువర్ణం మోడల్. అలా ఒక స్వరం, జతి, సాహిత్యం ఉండడం అన్నది దరువర్ణం మోడల్. ఇందులో ఆ దైవతాన్ని ఎంత అందంగా అయినా రకరకాలుగా మనిద, సనిద, పద, నిద, రిద, మగరిస ఎన్ని రకాలుగా దైవతానికి రావాలో అందంగా ఖమాస్ని ఎలివేట్ చేశాడు ఈయన. ఇది ఒక ఉదాహరణ. రెండో అంశం, కళ్యాణి రాగంలో ఒక అందమైన అటతాడు వర్ణం చేశాడు. కళ్యాణి చాలా కామన్ రాగం కదా, అందరూ పాడే రాగం, శతాబ్దాలుగా పాడుతున్నారు. అప్పటికి ఈయన కాలం నాటికే వీణకొప్పయ్యర్ గారి వనజాక్షి వర్ణం, అలాగే కళ్యాణి అటతాడు వర్ణం కూడా చాలా చాలా వాడుకలో ఉన్నాయి. ఆ రెండిటికి కొంచెం భిన్నంగా, అందులో అటతాడు వర్ణంలో ఆల్రెడీ చాలా దాటు ప్రయోగాలన్నీ వాడేశారు. కొంచెం దానికి దగ్గరగా ఈ రెండు కాని విధానంగా ఒక వెరైటీగా కళ్యాణి అటతాళ వర్ణం చేశాడు ఈయన. మోహనలో కూడా ఇంకో అటతాళ వర్ణం చేశారు. ఈ కళ్యాణి రాగంలోని పూర్వాంగం, మోహన రాగంలోని ఉత్తరాంగం మనం ఉదహరించుకుందాం. వర్ణన స్టార్టింగే గరిగా నిద నీద మప, కళ్యాణి స్టార్టింగ్ ఫ్రేజ్ అది. సర సాక్షి నీ పద పంకజముల సేవించిన
శివశంకరి సరసాక్షి నీ పద పంకజముల సేవించిన నమో ప్రోవసమయము పరమ మంగళదాయిని పరమేశ్వరి పతిత పావని పరాత్పరి పరాశక్తి భవాని శివశంకరి వరదయకి వాసుదేవ సోదరీ సుందరి హరి రాణి శ్రీ చాముండేశ్వరి వరదయకి వాసుదేవ సోదరీ సుందరి హరి రాణి శ్రీ చాముండేశ్వరి ఈ స్వరం కూర్పు చూడండి. గరిగా నిద నీద మప మపద పాద మగని నిద మగరి గగరి సారి నిద గరిగా నిద నీ పద మగరి పగరి నిద నిసరి గరి గమరి గమ పద నిద నీ పద ప నిద నీ పదమ. అప్పుడు ఏదో గాంధారమో పంచమో దైవతమో రావాలనుకుంటాం. గరి గమరి గమ పదమ నిదని పదమ నిదని గమదని. ఎక్కడి నుంచి ఎంత దాటు వాడాడో, ఎంత అందంగా లింక్ చేశాడో చూడండి. గరి గమరి గమ పదమ నిదని పదమ నిదని గమదని పదప నిదని సాని ససానిద పద పామగరి ససానిద నిగరి పామగరి నిద నిద పమ పామగ పామ పా. ఇవన్నీ లాస్ట్లో దద పద ని సరి సరి నిద నిరి గరి గరి గగ సరి సరి సద ని స మబద ని స గరి మగరి నిద రి నిద మగ దమ గరి ని సరి. ఆ ఫ్రేజ్ ఎంత క్రిటికల్గా ఎండ్ చేశాడు చూడండి అనుపల్లవి. హరి రాణి శ్రీ చాముండేశ్వరి గమ పమ పద పరి గమ పరి గమరి గరి సనిద నిరి గరి గమ గదాని మద నిద సపామ గనిద మనిద పామ గరి గమ ప సపమ దని నిప సని సద ని స గమ పద ని స బద నిద నిరి నిద మగ రి గమ మద దని ని మమ దద సని సద ని బద ని పమరి మనిద ప సని ద ప రి నిద మగ మద ని
ఎంత ఉన్న వర్ణాల కంటే భిన్నంగా అద్భుతమైనటువంటి కళ్యాణి ఒక కొత్త దృక్కోణం నుంచి ఆవిష్కరించిన ఒక సంగీత వైతాళికుడు అని చెప్పొచ్చేమో ముద్దయ్య భగవత్ గారు. ఇంకా మోహన వర్ణం. మామూలుగా మనం విద్యార్థులకి వర్ణం నేర్చుకుంటున్నా లేదా మనోధర్మం ప్రయత్నం చేస్తున్నప్పుడు జంటలు దాటులు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఒక స్కేల్లో దాంట్లో మనం స్వరకల్పన పాడడానికి చాలా అనుకూలంగా ఉంటుందని విద్యార్థులకు మనం చెప్తూ ఉంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వర్ణం కదా. వర్ణంలో అన్ని వరసలన్నీ కూడా పిల్లలకి అలవాటు అయిపోతాయి. అలా ఆ పోకడని బేస్ చేసుకుంటూ ఈ వర్ణం ఎంత బాగా చేశాడు చూడండి. ఇది మోహన వర్ణం, మోహన అడతాళ వర్ణం, ఉత్తరాంగం. నీకే తగినదిగా నీవే లూకోదా నీకే తగినదిగా నీవే లూకోదా రీ సదా పగరి సదా పద సరి ద సరి గ సరి గ పద సదని కే తగినది ర వేలు గోర ద ద సరి సద ద పరి ద ద సరి సరి గ ప గ ద పరి ద గరి ద పద గ ద దరి దరి ద గ ప ద పరి గరి పదని కే తగినది ర వేలు గోర దద బద బద గగ దద బబ గరి స సరి సరి గరి స ద స సరి రి గ గరి రి గ గ బరి గ బద గ బద గ బద స సరి స ద స పద ద బ గరి సరి గ బద ని కే తగి నది ర ని వే లు గోర దద దద బ ద బ గ బ ద స దద ద బ గ బరి ద బ గ స ద బ గ ద పరి గ బ గరి స బ గరి స ద బ గరి స ద బ గరి స ప ద ప సరి స ద బ ద రి గ రి గ ద ద ద రి రి గ రి ద స స ద బ ద ద ద రి ప స రి గ ప ద స రి గ ప గ రి స ద బ ద గ ప ద రి గ ప ద స రి గ ప ద ని కే తగి నది ర. ఎంత అందంగా వచ్చేదండి. ద ద స ద ప ప ద ప గ ప ద స ద ద ద ప గ ప రి ద ప గ స ద ప గ ద ప రి గ ప గ రి స ప గ రి స ద ప గ రి స స ద ప గ రి స ప ద ప స రి స ద ప ద రి గ రి గ ద ద ద రి రి గ రి ద స స ద ప ద ద ద రి ప స రి గ ప ద స రి గ ప గ రి స ద ప ద గ ప ద రి గ ప ద స రి గ ప ద ని కే తగి నది ర. ఇదండి ముద్దయ్య భగవత్ గారంటే. ఇది ఆయన వర్ణాలని ఉదహరించుకోవడానికి నేను ఎంచుకున్న అంశాలు. ఒక కామన్ రాగం ఏదైనా మనం ఎక్స్పాండ్ చేయాలన్నా లేదా ఉన్నదానికంటే భిన్నంగా మనం ఆవిష్కరించాలన్నా కొన్ని మార్గాలు అవలంబిస్తారు తెలివైన వాగ్గేయకారులు అందరూ తెలివైన వాళ్ళే అఫ్కోర్స్. అందులో ఉదాహరణకి త్యాగరాజస్వామి పంచరత్నం తీసుకుంటే నాటరాగంలో తీసుకుందాం. చాలా చిన్న స్కోప్ ఉన్న రాగం కదా. అందులో అంత లెంగ్తీ కంపోజిషన్ చేసినప్పుడు ఆయన ప్రధానంగా ఆ పంచరత్నం అంతా కూడా, పంచరత్నం అనే కాదు అన్ని పంచరత్నాలు లేదా అన్ని రచనలు అలా ఎక్స్పాండ్ చేయదలుచుకున్న రచనల్లో వరసలు ఎక్కువగా కనపడతాయి. రిసనిప సనిపమ నిపమరి అనో పమప సరిస మగమ పనిప అలాంటి వరసలు తీసుకుంటారనమాట. ఉదాహరణకి చూడండి, సజనిప మప సజరి సజ మరి సమ ప పమ మరి సమరి సజ నిప మగమ సాసని నిజని నిజని పారి సని పాసని పమని పమరి పమరి స పమ సజని పమరి సగరి గమ జగ